మేము ఇక్కడే ఉంటాం, వస్తారా? అరుణాచల శివ అరుణాచల శివ శివ. రాజగోపురం ఇదే కదా. హలో అండి, నుంచే వచ్చాము. నమస్కారం అండి. చాలా పెద్ద టెంపుల్ అమ్మ. ఈ వీడియో తలపు విషయాలు ఇవన్నీ కవర్ చేద్దాం. అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ శిఖరం, ఆ ప్రదేశాలు ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. అందుకనే ఈ వీడియో మీకు అప్లోడ్ చేశాను. అందరూ కూడా పూర్తిగా చూసి నమస్కారం చేసుకోండి. అరుణాచలం అనే పేరు వింటేనే సర్వ పాపాలు పోతాయని అందరికీ తెలుసు. అరుణాచలం వెళ్ళి తండ్రిని దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళని మనం నమస్కారం చేసుకున్నా కూడా సర్వ పాపాలు పోతాయండి. అటువంటిది స్వయంగా అరుణాచలం వెళ్ళి అక్కడ ప్రదేశాలు భక్తిగా చూసి అక్కడ గంగమ్మ తల్లికి నమస్కారం చేసి ఆ శిఖరాన్ని నమస్కారం చేసి శిఖర దర్శనం తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం ఇక స్వయంగా చేసుకుంటే ఇక ఆ పుణ్యఫలం ఎంత ఉంటుంది? ఇంత అంత కాదు. అంతేకాదండి, మనం మోక్షానికి అర్హత కూడా మనం సంపాదించుకున్నట్లే. పాతాళ లింగం ఇక్కడే రమణ మహర్షి కొత్తలోనా వచ్చిన ఊరికి వచ్చిన కొత్తలో వెనక్కి తపస్సు చేశారు. నందీశ్వర తండ్రి అంటే అరుణాచలం దర్శనానికి ముందు చేసే పాపాలన్నీ చాలా ఇక పోయినట్టే. అరుణాచలం దర్శన భాగ్యం తర్వాత అని ఆ తర్వాత చేస్తున్నవే రాస్తారంట. ఇంత మహత్యం అండి అరుణాచలం. ఆ పరమేశ్వరుడు అరుణాచల తండ్రి అనుగ్రహం ఉంటేనే, పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలం. లేకపోతే వెళ్ళడానికి మనకు అర్హత లేనట్టే, ప్రాప్తం లేనట్టే. అరుణాచలం అనేది మేము కూడా వెళ్ళలేదండి. ఆ అదృష్టం, ఆ ప్రాప్తం అనేది మా పాప, అల్లుడు, మా మనవలకే దక్కింది. వాళ్ళు ఈ మధ్యనే అరుణాచలం వెళ్ళారు, చక్కగా దర్శనం చేసుకున్నారు. ఆ ప్రదేశాలన్నీ వీడియో తీస్తున్నాడండి మాలుడు. మా పాప, మనవలు అవన్నీ చూసుకొని ప్రశాంతంగా ఆ అరుణాచలేశ్వర దర్శనం అయిన తర్వాత ఇవన్నీ ప్రత్యేకంగా వెళ్ళి చూస్తూ ఇవన్నీ వీడియో తీస్తున్నారు మన కోసం, మనం చూడాలని. మనకు కూడా ఆ దర్శనం చేసినంత ఆత్మతృప్తి అనేది కలుగుతుందండి. దక్షిణామూర్తి స్వామి ప్రయోజనాలు ఉన్నాయి. మనం వెళ్ళకపోయినా వెళ్ళిన వాళ్ళు పెట్టిన వీడియో చూస్తూ మనం నమస్కారం చేసుకుంటే వెళ్ళినంత తృప్తి మనకు కలుగుతుంది. దీనివల్ల కూడా ఫలితం ఉంటుందండి ఎంతో కొంత. అరుణాచలం పేరు వింటేనే పుణ్యం కలిగినప్పుడు మనం స్వయంగా వీడియో చూసినా కూడా ఎంత పుణ్యం వస్తుంది. దర్శన భాగ్యం చేసినంతగా అంతవరకు కాకపోయినా మనం భక్తితో నమస్కారం చేసుకున్నట్టయితే దర్శనం చేసుకున్నంతగా మనకు తృప్తి కలుగుతుంది. అంతటి అనుగ్రహం కూడా పరమేశ్వరిస్తాడండి. ఈ అరుణాచల క్షేత్ర మహిమే అటువంటిది. ఆ అరుణాచలేశ్వరుడు దయ అటువంటిదండి. పరమేశ్వరుడు అంటేనే బోలాశంకరుడు. చెంబుడు నీళ్ళు వేస్తున్నాడు మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అన్న భక్తితో దండం పెట్టినప్పుడు మనసును చూస్తాడు, కానీ దేనికోసం ఆశించడండి. పరమేశ్వరుడు బోలాశంకరుడు చెంబుడు నీళ్ళు వేస్తే చాలండి మనల్ని అనుగ్రహించేస్తాడు. అంత దయామేడు తండ్రి కదండి. మరి తండ్రికి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. బిడ్డ ఏది ఇచ్చినా తండ్రికి ఎంతగా కుంగిపోతాడు, తండ్రి ఎంత అభిమానిస్తాడు. అలాగే పరమేశ్వరుడు కూడా మన తండ్రి కాబట్టి బిడ్డలమైన మనం ఏ చిన్న పుణ్యం చేసినా కూడా ఎంతో పొంగిపోయి మనం రక్షించేస్తాడండి. అభయాలు ఇచ్చేస్తాడు, అష్టైశ్వర్యం కూడా సమకూరుస్తాడండి, అనుగ్రహిస్తాడు. పరమాత్మ దయామేడు చల్లని తండ్రి అరుణాచలేశ్వర పరమేశ్వరుడు. అగోండి ఆ కనబడుతుంది అరుణాచలేశ్వరి శంకర భయంకర కొండ అనేది అరుణాచలేశ్వరి అనమాట. అరుణాచలం ఆ అరుణాచల శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకుంటే ఇక
చెప్పలేమండి. అరుణాచల ఇక అన్ని పాపాలు పోయి ఇక మోక్షానికి అర్హత మనం అరుణాచల ఆ భగవంతుడు మనకి ప్రాప్తింపజేసినట్టే, అంటే మోక్షమే అనమాట. ఆ పరమ సన్నిధానంలోకి వెళ్తాం అంటే అంత అర్హత మనకి భగవంతుడు ఇచ్చినట్టు అనమాట. ఈ అరుణాచల క్షేత్రం దర్శనం చేసుకుంటే ఇగోండి మా పాప మాలుడు మా మనవలు వెళ్ళారనమాట అరుణాచలం. అటువంటి శిఖరం ఇది అనుగ్రహం. ఇవన్నీ ప్రదేశాలు చూసి మనం చూస్తామని వీడియో పెట్టారండి. చాలా ఆనందం వేసింది నాకు, ఎంతో మనశ్శాంతి అయింది. నేను వెళ్ళలేకపోయినా అల్లుడు కూతురు మనవలు వెళ్ళారు, చాలా సంతోషపడ్డానండి. నేను కూడా వాళ్ళతో వెళ్ళినంత అనుభూతి పొందాను వాళ్ళు ఈ వీడియోలని పెట్టేసరికి. ఓంకారమీశం శివమేకమీడే పూర్వోత్తరే ప్రజ్వలికాభిధానే సదా వసంతం గిరిజా సమేతం సద్భక్తిముక్తి ప్రదమీశమేకం సురాసురారాధితపాదపద్మం. చేద్దాం ముందు ఇవి చూపిద్దాం. బిల్వవృక్షం దగ్గర అలాగ అనకు గోపి, కొండెక్కుతుంది అనాలి. అరుణాచలేశ్వర దయ వల్ల మా పాప అల్లుడు పిల్లలు మా మనవలు అన్నమాట, వాళ్ళందరూ కూడా క్షేమంగా లాభంగా అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వర దర్శనం, అమ్మవారి దర్శనం, గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని చక్కగా విఘ్నేశ్వరుడికి తండ్రికి సుబ్రహ్మణ్య స్వామి కూడా నమస్కారం చేసుకొని భక్తితో ఆ శిఖరం చూసి చక్కగా ఆనందంగా తండ్రి దర్శనం చేసుకొని క్షేమంగా లాభంగా అరుణాచలేశ్వర దయ వల్ల ఇంటికి క్షేమంగా చేరిపోయారండి. తిరిగి క్షేమంగా చేరిపోయిన తర్వాత మాకు ప్రసాదం ఇచ్చారు, అరుణాచలేశ్వర అక్కడ గంగని కూడా ఇచ్చారండి. ఎంతో సంతోషం అయిపోయింది నాకు. నేను వెళ్ళపోయినా సరే మా అల్లుడికి, మా పాపకి, మా మనవలకి అదృష్టం దక్కినందుకు చాలా చాలా సంతోషం వేసిందండి. అరుణాచలం వెళ్ళే భాగ్యం, అదృష్టం, ఆ అరుణాచలేశ్వరుని పిలుపు మాకు కూడా త్వరగా రావాలని నేను ఆ భగవంతుడిని దండం పెట్టుకున్నానండి. ఇక ఆ పరమేశ్వరుడి దయ, అరుణాచలేశ్వరుడి దయ, ఆ అమ్మ ఆశీర్వాదం ఉండాలి. తర్వాత విఘ్నేశ్వరుడి దయ ఉండాలి కదా. ఎప్పుడు అరుణాచల దర్శనానికి మాకు ప్రాప్తం అవుతుందో తెలీదు, మాకైతే వెళ్ళాలనే ఉంది. ఆ తండ్రి పిలుపు వస్తే కానీ వెళ్ళాం కదండి. అంత అరుణాచలేశ్వరుడి మీద భారం పెట్టానండి నేనైతే. మరి మీరు అరుణాచలం వెళ్ళారా? కామెంట్ చేయండి. లోక సమస్త సుఖనోభవంతండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ